హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నా డ్రాయింగ్ వచ్చేసి అయితే ఒక చిన్న పాప డ్రాయింగ్. చాలా దూరం నుండి అయితే ఈ ఆర్డర్ వచ్చింది. నేను అవుట్లైన్ ఇంకా ఫేస్, నోస్, లిప్స్ అనేది అయితే ముందే వేసి పెట్టుకున్నాను. వీడియో స్టార్ట్ చేశాక ఫస్ట్ అయితే నేను హెయిర్ వేస్తున్నాను. హెయిర్ అయితే నేను ఎప్పుడైనా చార్కోల్ పెన్సిల్ యూజ్ చేసేస్తాను. తర్వాత ఫేస్లో షేడింగ్ వచ్చేసి అయితే గ్రాఫైట్ పెన్సిల్ తోటి. ఫేస్లో షేడింగ్ వచ్చేసి అయితే నేను ఆర్ట్లైన్ పెన్సిల్ ఫస్ట్ లేయర్కి 2B పెన్సిల్ యూజ్ చేస్తున్నాను. తర్వాత ఇంకా ఎక్కువ డార్క్నెస్ కోసం అయితే 6B వరకు 8B వరకు యూజ్ చేస్తాను. ఓన్లీ నార్మల్గా పెన్సిల్తో డ్రా చేస్తే ఎక్కువ లుక్ రాదు, ఇంకా స్మూత్నెస్ కనిపించదు, నీట్గా కనిపించదు. కాబట్టి నేను బ్రష్ యూజ్ చేసి బ్లెండింగ్ చేస్తున్నాను, బ్రష్ ఇంకా బ్లెండర్ తోటి. సో ఈ డ్రాయింగ్ వచ్చేసి అయితే మొత్తం 3D ఫేస్ లాగా కనిపిస్తుంది. ఎందుకంటే వన్ సైడ్ మొత్తం లైటింగ్ పడి ఇంకో సైడ్ మొత్తం దాని షాడో అంతా వన్ సైడ్, ఇంకా లైటింగ్ అంతా వన్ సైడ్, కాబట్టి ఫేస్ అనేది 3Dలా కనిపిస్తుంది. అందుకే ఫస్ట్ వన్ సైడ్ నేను పెన్సిల్ యూజ్ చేసి ఎక్కువ డార్క్నెస్ కోసం పెన్సిల్ యూజ్ చేస్తున్నాను. ఇంకా దాంతో బ్లెండర్ యూజ్ చేయడం వల్ల ఎక్కువ డార్క్నెస్ రాదు, కాబట్టి అనదర్ సైడ్ లైటింగ్ పడిన సైడ్ అయితే నేను నార్మల్గా బ్లెండర్ తోటి షేడింగ్ చేసేస్తున్నాను. బ్లెండింగ్ ఇంకా బ్రష్ తోటి షేడింగ్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే బాగా స్మూత్ అవుతుంది ఫోటో అనేది. సో మొత్తానికి ఫేస్ అనేది అయితే మనకు మొత్తం కంప్లీట్ అయిపోయింది. చూడండి, వన్ సైడ్ మొత్తం లైటింగ్ పడినట్టు, ఇంకో సైడ్ మొత్తం షాడో పడినట్టు 3Dలా మంచిగా కనబడుతుంది కదా. సో నెక్స్ట్ వచ్చేదైతే ఆ పొట్టోడి డ్రెస్. లోపల ఒక టీషర్ట్, దానిపైన షర్ట్, తర్వాత చిన్న ప్యాంట్. లోపల టీషర్ట్ అనేది కొంచెం షర్ట్ కన్నా కొంచెం డార్క్ ఉంది కాబట్టి నేను డార్క్ షేడింగ్ చేసేసాను. షర్ట్ అనేది కొంచెం లైట్ ఉంది కాబట్టి లైట్గా, ఇంకెక్కడెక్కడైతే షాడోస్ డార్క్నెస్ ఉందో అక్కడ ఎక్కువ డార్క్నెస్ ఇచ్చేసాను. తర్వాత లెగ్స్, తర్వాత సాక్సెస్. సో మొత్తానికి డ్రాయింగ్ అనేది అయితే కంప్లీట్ అయిపోతుంది. చూడండి, నా వీడియోస్ మీరు కంటిన్యూగా మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.